సికింద్రాబాద్ సిటీ దూరం నుంచి చూస్తే రంగుల రాట్నంలాగా మెరిసిపోతుంది. ఆకాశాన్ని తాకే బిల్డింగులు, ఏసీ కార్లు, రంగురంగుల బట్టలు, పల్లెటూరు నుంచి వచ్చే ప్రతి ఒక్కడికి ఈ సిటీ ఒక స్వర్గంలాగా కనిపిస్తుంది. కానీ ఆ నగరంలో అడుగు పెట్టాక గాని తెలియదు. ఆ రంగుల వెనక ఉన్నది రక్తమని, ఆ కాంతుల వెనక ఉన్నది కన్నీరు అని. చాలామంది ఈ నగరంలో చావలేక బతుకుతూ ఉంటారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. అది సికింద్రాబాద్‌లోని అల్వాల్ ఏరియాలో ఉన్న ఒక చిన్న బస్తీ. ఆ బస్తీలో ఇరుకైన గల్లీలు, ఆ గల్లీల్లో చిన్న చిన్న రేకుల ఇళ్ళు మనకి కనిపిస్తాయి. అందులో ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి అరుపులు, కేకలు వాళ్ళు ఉంటున్న గల్లీని వణికించాయి. "కవిత, ఏమైందే నీకు? కళ్ళు తెరువు కవిత" అంటూ ఆ కుర్రాడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అసలు కవితకేమైంది అనే విషయం తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ కుర్రాడి ఇంటి దగ్గరకు వెళ్ళారు. లోపల నేల మీద 24 ఏళ్ల ఒక పల్లెటూరు అమాయకపు అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె మెడకు ఒక చీర కొంగు గట్టిగా బిగించి ఉంది. ఎవరో కానీ పాపం చీర కొంగు గొంతుకు బిగించి ఆ తర్వాత పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ఆమె పేరు కవిత. పక్కనే ఏడుస్తున్న ఆమె భర్త పేరు శివ. అతని వయస్సు 28 ఏళ్ళు. కాసేపటికి విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ బోయినపల్లి సర్కిల్ సిఐ ప్రవీణ్ తన టీంతో స్పాట్కి చేరుకున్నాడు. ప్రవీణ్ సినిమాల్లో లాగా గాల్లోకి ఎగిరి కొట్టే పోలీస్ కాదు. పక్కాగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన మరియు చాలా లాజికల్గా ఆలోచించే ఒక సిన్సియర్ ఆఫీసర్. ప్రవీణ్ క్రైమ్ సీన్ని పరిశీలించాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. కవిత మెడలో ఉండాల్సిన 3 తులాల బంగారు పుస్తెల తాడు మరియు బీరువాలో ఉన్న కొద్దిపాటి డబ్బులు మాయమయ్యాయి. కవిత చేతుకున్న మట్టి గాజులు పగిలిపోయి ఉన్నాయి. అంటే ఆమె చనిపోయే ముందు హంతకులతో గట్టిగానే పోరాడింది అని ప్రవీణ్కు అర్థమయ్యింది. పాపం శివ పోలీసుల కాళ్ళు పట్టుకొని అత్యంత బాధతో వణుకుతూ, "సార్, నేను జూబ్లీహిల్స్ బస్టాండ్ దగ్గర క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నా భార్య ఇలా పడి ఉంది సార్. ఎవరో నా భార్యను చంపేసి ఇంట్లో నగలు, డబ్బులు దోచుకెళ్లారు సార్. ఊర్లో అప్పులు తీర్చలేక బతుకు తెరువు కోసం సిటీకి వచ్చాను సార్. దేవత లాంటి నా భార్యను నాకు దక్కకుండా చేశారు. ఆ రాక్షసులు ఎవరో మీరే కనిపెట్టాలి సార్" అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. బస్తీ వాళ్ళు కూడా శివ, కవితలది చాలా మంచి జంటని, ఊరి నుంచి వచ్చి కష్టపడి బతుకుతున్నారని పోలీసులకు చెప్పారు. పోలీసులు ఈ కేసుని దొంగతనం కోసం జరిగిన హత్యగా రిజిస్టర్ చేశారు. కానీ సిఐ ప్రవీణ్కు క్రైమ్ సీన్ చూస్తుంటే కొన్ని లాజికల్ డౌట్స్ వచ్చాయి. ఇంటి తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. అంటే దొంగలు లోపలికి రావడానికి కవితనే స్వయంగా తలుపు తీసిందా? రాత్రి 10 గంటల సమయంలో ఆ ఇరుకైన గల్లీలో ఒక దొంగతనం జరిగితే కవిత ఖచ్చితంగా అరుస్తుంది కదా. మరి ఇంత చిన్న ఇరుకైన వీధుల్లో ఒక మహిళ అరిచిన అరుపు ఎవరికి ఎందుకు వినిపించలేదు? ఇవి ప్రవీణ్ మనసులో మెదులుతున్న ప్రశ్నలు. కానీ ఆయనకు అప్పుడు తెలీదు, ఈ చిన్న దొంగతనం కేసు వెనక సికింద్రాబాద్ నగరంలోనే ఒక అతిపెద్ద దారుణమైన మాఫియా నెట్వర్క్ దాగి ఉందని. అసలు ఆ రాత్రి అల్వాల్లోని ఆ చిన్న రేకుల ఇంట్లో ఏం జరిగిందో తెలియాలంటే మనం 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. శివ, కవితలది సిద్దిపేట దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అప్పుల బాధ తట్టుకోలేక, ఊర్లో సుఖంగా బతకలేక బతుకుదెరువు కోసం సికింద్రాబాద్ వచ్చారు. కవిత ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. ఇక శివ ఏమో ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ సిటీలో అలుపనేది తెలియకుండా కష్టపడుతున్నారు. కవితకు శివ అంటే ప్రాణం. అతను తిన్నాకనే తను తినేది. అతని సంతోషమే ఆమె సంతోషంగా భావించేది. కానీ శివ మనసు మాత్రం మెల్లగా సిటీ మాయలో పడటం స్టార్ట్ అయ్యింది. ఒకరోజు రాత్రి ప్యారడైజ్ సర్కిల్ దగ్గర శివ క్యాబ్లో ఒక అమ్మాయి ఎక్కింది. ఆమె పేరు రియా. ఆమె చూడటానికి చాలా అందంగా, మోడ్రన్గా, ఖరీదైన బట్టలు వేసుకొని ఉంది. ఆమెను చూస్తే ఏ మగాడికైనా దిమ్మ తిరగడం ఖాయం అనిపించేంత అందంగా ఉంది. ఆమె ఒంటి నుండి గుప్పుమని పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. శివ డ్రైవింగ్ చేస్తుంటే ఆమె కావాలనే శివతో మాటలు కలిపింది. ఆ తర్వాత నుంచి ఆమె క్యాబ్ బుక్ చేయడం, డ్రైవర్ శివ కాదు అని తెలిసి క్యాన్సిల్ చేయడం, ఇలా చేస్తూ మళ్ళీ మళ్ళీ శివ క్యాబ్లోనే తిరగడం రియా అలవాటుగా మార్చుకుంది. ఒకరోజు రియా శివాతో, "శివ, నువ్వు చాలా హ్యాండ్సమ్గా హీరోలా ఉన్నావు. మరి ఇలా క్యాబ్ డ్రైవర్గా బతకడం ఏంటి?
మా నాన్నకు బంజారా హిల్స్లో పెద్ద బిజినెస్ ఉంది. నేను నిన్ను నా సొంత కార్ డ్రైవర్గా పెట్టుకుంటాను. నీకు నెలకు 40,000 ఇస్తాను అని రియా శివకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శివ కూడా సంతోషంగా రియా దగ్గర డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఆమె చెప్పినట్టే నెలకు 40,000 జీతం ఇచ్చేది. దాంతో శివకు కళ్ళు నెత్తికెక్కిపోయాయి. ఆమె మోజులో ఆమె చూపించే ఆ లగ్జరీ లైఫ్కి అతను కూడా పూర్తిగా బానిస అయిపోయాడు. అలా అలా కొన్నాళ్ళకే రియా శివతో బాగా క్లోజ్ అయిపోయింది. ఎంత క్లోజ్ అంటే ఒక 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లి శివతో రియా శారీరకంగా కూడా ఒకటయింది. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు వాళ్ళు ఏకాంతంగా గడిపారు. వాళ్ళు ఒక డ్రైవర్ ఓనర్లా కాకుండా లవర్స్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పల్లెటూరి కుర్రాడికి సిటీలో ఉన్న ఒక రిచ్ అమ్మాయి సుఖం దక్కేసరికి వాడికి తన కట్టుకున్న భార్య కవిత ఒక పనికిమాలిన దానిలాగా, పల్లెటూరి బైతులాగా, మొద్దు మనిషిలాగా కనిపించడం మొదలయ్యింది. అలా వాళ్ళ జీవితం సాగుతూ ఉండగా ఒకరోజు రియా తనతో మంచం మీద ఉన్న శివతో, శివ, నువ్వు ఆ పల్లెటూరు మొద్దు కవితతో ఉండటం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి చేసి ఆమెను వదిలించుకో. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక మా నాన్న ఆస్తి మొత్తానికి నువ్వే అల్లుడు అవుతావు. మనం లైఫ్ లాంగ్ అన్ని దేశాలు తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని ప్రేమగా అడిగింది. అప్పుడు శివ, రియా, నేను విడాకులు ఇస్తానంటే కవిత ఒప్పుకోదు. మా ఊర్లో మా బంధువుల మధ్య నా పరువు పోతుంది అని కంగారు పడగా రియా ఒక క్రూరమైన నవ్వు నవ్వి, అయితే దాన్ని చంపేయి శివ. ఆమెను చంపేసి ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు మొత్తం తీసుకొనిరా. దొంగతనం జరిగిందని పోలీసులకు చెప్పు. పోలీసులు దొంగలను వెతుక్కుంటారు. నువ్వు నా దగ్గరకు వచ్చేయి. ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. ఆ తర్వాత మా నాన్న ద్వారా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ కేసు నేను కొట్టేపిస్తాను. మనం హాయిగా పెళ్లి చేసుకుందాం. ఇక మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు అని అతనికి బ్రెయిన్ వాష్ చేసింది. దాంతో సిటీ మోజులో, లగ్జరీ లైఫ్లో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మూర్ఖుడు ప్రాణంగా ప్రేమించే తన భార్యను చంపడానికి సిద్ధమయ్యాడు. హత్య జరిగిన ఆ రాత్రి శివ క్యాబ్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు. కవిత ప్రేమగా అన్నం పెడుతుంటే శివ వెనక నుంచి వెళ్ళి ఆమె మెడకు చీర కొంగు బిగించాడు. కట్టుకున్న తన భర్తే తనను చంపుతున్నాడన్న బాధతో చాలాసేపు బతకడానికి పోరాడి చివరికి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఆమె చనిపోయినప్పటికీ ఆ రాక్షసుడు శివ ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె గొంతుని కత్తితో కోసేశాడు. ఆ తర్వాత శివ స్వయంగా ఇల్లంతా చిందరవందరగా చేసి తన భార్య మెడలోని పుస్తల తాడు తీసుకొని ప్యాంటు జేబులో పెట్టుకొని ఏడుపు నాటకం ఆడాడు. అంతా రియా చెప్పినట్టే ఆమె ప్లాన్ ప్రకారమే జరిగింది. పోలీసులు దొంగలను వెతికే పనిలో పడ్డారు. శివ కూడా ఇక నేను ఫ్రీ అయిపోయాను అనుకున్నాడు. కానీ ఆ సిటీ మాయ వెనుక, ఆ రియా వెనక ఉన్నది ప్రేమ కాదు, సంతోషం కాదు, ప్రాణాలు తీసే ఒక భయంకరమైన వల అని ఆ శివగాడికి అప్పుడు తెలియదు. కవిత చనిపోయి వారం రోజులు గడిచింది. సిఐ ప్రవీణ్ శివను ఒకసారి విచారించి పంపించేశాడు. శివ సంతోషంగా రియాకు ఫోన్ చేసి, రియా, అంతా సెట్ అయిపోయింది. పోలీసులు నన్ను వదిలేశారు. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. అప్పుడు రియా నవ్వుతూ, కంగ్రాట్స్ శివ, రాత్రి 9 గంటలకు మేడ్చల్ హైవే దగ్గర ఉన్న మా ఫామ్ హౌస్కి వచ్చేయి. ఈ సంతోషాన్ని, సక్సెస్ని అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను అని అతన్ని మేడ్చల్ ఫామ్ హౌస్కి పిలిపించింది. శివరాత్రికి మంచిగా రెడీ అయిపోయి తన కలల సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నానని గాల్లో తేలిపోతూ ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ రియా శివకి చాలా రొమాంటిక్గా వెల్కమ్ చెప్పింది. వాడికి ఒక ఖరీదైన స్కాచ్ డ్రింక్ ఇచ్చింది. ఆ డ్రింక్ తాగిన 5 నిమిషాలకే శివకి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది. రియా, నాకేమైంది? ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి? రియా, నా కళ్ళు అంటూ కింద పడి స్పృహ కోల్పోయాడు. అలా కొన్ని గంటల గాఢ నిద్ర తర్వాత శివ కళ్ళు తెరిచాడు. అతనికి భయంకరమైన చలి వేస్తూ ఉండటంతో చుట్టూ చూశాడు. అది ఒక ఖరీదైన ఫామ్ హౌస్ కాదు, ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటి గది. గోడలన్నీ ప్లాస్టిక్ కవర్స్తో కప్పి ఉన్నాయి. పైన బాగా ఎక్కువ కాంతితో వెలుగుతున్న సర్జికల్ లైట్స్ ఉన్నాయి. శివ ఒక మెడికల్ బెడ్ మీద ఉన్నాడు. వాడి చేతులు, కాళ్ళు ఇనుప బెల్టులతో గట్టిగా కట్టేసి ఉండటంతో వాడు కదల్లేకపోతున్నాడు. కాసేపటికి అక్కడికి ఒక 50 ఏళ్ల వ్యక్తి డాక్టర్లు వేసుకునే బట్టలు వేసుకొని వచ్చాడు. అతని చేతిలో సర్జరీకి వాడే ఒక పదునైన కత్తి కూడా ఉంది. అతని వెనకాలే సిగరెట్ కాలుస్తూ రియా కూడా లోపలికి వచ్చింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, ఆమె చూపులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఆమెలో ఇప్పుడు ఒక క్రూరమైన మాఫియా డాన్ కనిపిస్తుంది. శివ ప్రాణభయంతో అరుస్తున్నాడు. రియా, ఏంటిది? నన్నెందుకు కట్టేశారు? ఆ డాక్టర్ ఏంటి? అసలు ఏం చేస్తున్నారు నన్ను? ప్లీజ్ రియా, నన్ను వదిలేయి. పెళ్లి చేసుకుందాం, పార్టీ చేసుకుందాం రా అని చెప్పి నన్ను ఏం చేస్తున్నారు?
అని అరుస్తూ ఉండగా రియా ఒక సైకోలా నవ్వి తన అసలు స్వరూపాన్ని, హైదరాబాద్ను వణికిస్తున్న ఒక భయంకరమైన మాఫియా రహస్యాన్ని శివ ముందు బయటపెట్టింది. ఒక సైకోలా నవ్విన రియా సిగరెట్ తాగుతూ, రేయ్ శివ, నా పేరు రియా కాదురా, నా అసలు పేరు తారా. నేను ఒక ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియాలో పనిచేస్తున్నాను. మా టార్గెట్ కోటీశ్వరులు కాదురా, నీలాంటి అమాయకపు బలిసిన పల్లెటూరి మగాళ్ళు. మేము డైరెక్ట్గా మనుషుల్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళ భార్యలో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులో పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదంతా ఒక తలనొప్పి. అందుకే మా బాస్ ఒక బ్రిలియంట్ ప్లాన్ వాడుతున్నాడు. ముందు నీలాంటి వాళ్ళని నా వలలో వేసుకుంటాను. నీ భార్యను నీ చేతులతోనే చంపేలా చేస్తాను. ఒకసారి నువ్వు నీ భార్యను చంపాక నీకు నువ్వుగానే ఒక క్రిమినల్ అయిపోతావు. నువ్వు పోలీసుల కళ్ళు గప్పి నా దగ్గరికి పారిపోయి వస్తావు కదా, అప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టేస్తాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో పోలీసులకు తెలియదు. వాళ్ళేమనుకుంటారంటే భార్యను చంపి భర్త ఎక్కడికో పారిపోయాడు అనుకుంటారు. అంటే పోలీస్ రికార్డ్స్లో నువ్వు ఒక పరారీలో ఉన్న హంతకుడివి. ఎలాగో నువ్వు చేసిన వెధవ పనికి నీకోసం నీ కుటుంబం కూడా వెతకదు. పోలీసులు వెతికినా నీ కుటుంబం పట్టించుకోదు. ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద ఒక పారిపోయిన నేరస్తుడిగా మిగిలిపోతావు. అంతేరా. ఇప్పుడు ఈ డాక్టర్ నీ బాడీలో ఉన్న 2 కిడ్నీలు, నీ లివర్, కళ్ళు ఇలా అమ్ముకోవడానికి పనికొచ్చేవన్నీ తీసేస్తాడు. తర్వాత వాటిని మేము డార్క్ వెబ్లో కోట్లకు అమ్మేస్తాం. ఇక నీ మిగిలిన శరీరం అంటావా, దాన్ని యాసిడ్లో వేసి కరిగించేస్తాం. ఆ తర్వాత నువ్వు భూమి మీద బతికున్నావు లేదంటే నిన్ను మేము కిడ్నాప్ చేశాం అని తెలియడానికి ఒక్క ఆధారం కూడా మిగలదు అని తమ ప్లాన్ అంతా నవ్వుతూ చెప్పింది రియా అలియాస్ తారా. రియా చెప్పిందంతా విన్న శివకు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. అతని గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎంత భయంకరమైన ప్లాన్ ఇది! సిటీ మోజులో పడి కట్టుకున్న భార్యను చంపి ఇప్పుడు నా ప్రాణాలను స్వయంగా నేనే అవయవాలు అమ్మే మాఫియాకు అప్పగించుకున్నానా అని శివ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. తనని ఎంతో ప్రేమించిన తన భార్య కవిత ముఖం అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. చనిపోయేటప్పుడు, బావా చంపకు బావా, ప్లీజ్ బావా వదిలే బావా, నొప్పిగా ఉంది బావా అని ఆమె బాధతో అరిచిన అరుపులు ఇప్పుడు శివ చెవుల్లో వినిపిస్తున్నాయి. శివకి ఆ డాక్టర్ మత్తింజెక్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అప్పుడే రియా అలియాస్ తారకి ఫోన్ రావడంతో ఆమె బయటకు వెళ్ళింది. ఇక శివ తన పని అయిపోతుంది అనుకున్న టైంలో అతను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇదేమీ సినిమా కాదు కాబట్టి శివ సినిమా హీరోలా ఫైట్ చేయలేడు. వాడు ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటూ ఉండగా వాడి చేతికి కట్టిన ఇనుప బెల్ట్ పక్కన పగిలిపోయి ఉన్న ఒక చిన్న గాజు ముక్క తగిలింది. శివ ఏమాత్రం ఆలోచించకుండా తన కుడి చేతి బొటని వేలును ఆ గాజు ముక్కతో గట్టిగా కోసుకున్నాడు. అతని రక్తం ధారలా కారుతుంది. కానీ ఆ నొప్పి బయటకు తెలియకుండా తన నోటిని గట్టిగా బిగించి పెట్టుకున్నాడు. శివ ఆ నొప్పి భరించలేకపోతున్నాడు. కానీ బొటని వేలు విరిగిపోవడం వల్ల అతని చెయ్యి ఆ ఇనుప సంకెళ్లల్లో నుంచి జారి బయటకొచ్చేసింది. సరిగ్గా డాక్టర్ శివకి ఇంజెక్షన్ ఇవ్వబోయే లోపే శివ విడిపించుకున్న తన చేతితో డాక్టర్ మొహం మీద గట్టిగా కొట్టాడు. దాంతో డాక్టర్ వెనక్కి పడిపోగానే శివ వెంటనే ఇంకో చెయ్యికి కాళ్ళకి ఉన్న బెల్టులు ఓపెన్ చేసుకున్నాడు. ఇంతలో పైకి లేచిన డాక్టర్ శివ మీదకి ఇంజెక్షన్తో దాడి చేయడానికి రాబోతుండగా శివ తన చేతిలో ఉన్న గాజు ముక్కతో డాక్టర్ మీద దాడి చేశాడు. దాంతో ఆ డాక్టర్ స్పృహ తప్పి కింద పడిపోగా నరకం లాంటి ఆ ఫామ్ హౌస్ కిటికీ అద్దాలు పగలకొట్టుకొని శివ చీకట్లోకి పరిగెత్తాడు. ఇప్పుడు శివ ఒక నరకం నుంచి బయటపడ్డాడు. కానీ వాడి ముందున్న సికింద్రాబాద్ నగరం తను బయటపడిన నరకం కంటే భయంకరమైనది. అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది. శివ బట్టల నిండా రక్తం మరకలే ఉన్నాయి. చేతి బొటను వేలు తెగిపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధపడిపోతున్నాడు. అతని వెనకాల తార తన మాఫియా గూండాలతో శివను తరుముతుంది. వాడు బతికుంటే మన నెట్వర్క్ అంతా బయటపడుతుంది, వాణ్ణి చంపేయండి అని తన గూండాలకు ఆర్డర్ వేసింది తార. శివ అలా హైవే మీద పరిగెత్తుతూ చివరికి ఒక చెత్త లారీ ఎక్కి సికింద్రాబాద్ సిటీలోకి చేరుకున్నాడు. కానీ శివకి ఇప్పుడు ఒక చేదు నిజం అర్థమైంది. అదేంటంటే అతను ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే వాడు తన భార్యను చంపిన హంతకుడు కాబట్టి. ఇప్పటికే సిఐ ప్రవీణ్ కవిత పోస్టుమార్టం రిపోర్ట్లో దొరికిన శివ వేలుముద్రలను బట్టి వాడే హంతకుడు అని శివని వాంటెడ్ లిస్టులో పెట్టాడు. అలాగని శివ ఇప్పుడు బయట కూడా తిరగలేడు. ఒకవైపు మాఫియా వాళ్ళు వాడి కోసం సికింద్రాబాద్ అంతా గాలిస్తున్నారు, మరోవైపు పోలీసులు. ఇప్పుడు శివ సిటీలో ఉండటానికి అతనికి ఏ రకమైన షెల్టర్ లేదు. అంత అర్ధరాత్రి వేళ ఒకప్పుడు క్యాబ్లో అదే రోడ్ల మీద దర్జాగా తిరిగిన శివ ఇప్పుడు సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ వెనక ఉన్న ఒక మురికి కాలవ దగ్గర పందులతో పాటు చెత్తలో దాక్కున్నాడు.
కడుపులో ఆకలి, ఒంటి నిండా దెబ్బలు. కళ్ళు మూసుకుంటే చాలు తన భార్య కవిత అమాయకపు నవ్వు వాడికి గుర్తొస్తుంది. బావా, ఏమైంది నీకు? ఎందుకు దెబ్బలు తగిలాయి అని కవిత అడుగుతున్నట్టు అనిపిస్తుంది. శివకు పశ్చాత్తాపంతో గుండెలు పగిలిపోతున్నాయి. ఈ పనికిమాలిన సిటీ మోజులో పడి దేవతలాంటి కట్టుకున్న భార్యను నా చేతులతో నేనే చంపుకున్నాను. దానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఆ దేవుడు నాకు కరెక్ట్ శిక్ష వేశాడు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడే శివ నిర్ణయించుకున్నాడు, బంగారం లాంటి నా భార్యను నేను చంపినందుకు జైలుకు వెళ్ళడానికైనా లేదంటే ఉరిశిక్ష అనుభవించడానికైనా నేను రెడీ. కానీ నా బతుకును నాశనం చేసిన ఆ మాఫియా వాళ్ళని చట్టానికి పట్టించకుండా నేను చావకూడదు అని ఫిక్స్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం శివ ఒక పబ్లిక్ బూత్ నుంచి నేరుగా సిఐ ప్రవీణ్కు ఫోన్ చేశాడు. హలో సార్, నేను సార్ శివని, అదే కవిత కేసులో నేరస్తుణ్ణి. నా భార్య కవితను చంపింది నేనే సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్ అని తను ఉన్న అడ్రస్ చెప్పాడు శివ. వెంటనే శివ చెప్పిన లొకేషన్కి చేరుకున్న సిఐ ప్రవీణ్ శివను పట్టుకున్నాడు. కానీ శివ పరిస్థితి చూసి ప్రవీణ్ షాక్ అయ్యాడు. ప్రవీణ్ను చూసిన శివ అతని కాళ్ళ మీద పడి తారా అలియాస్ రియా గురించి, ఆ ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియా గురించి, వాళ్ళు అమాయకులను టార్గెట్ చేసుకొని మరీ చంపుతున్న విధానం గురించి మొత్తం వివరించాడు. శివ చెప్పిందంతా విన్న ప్రవీణ్ దాన్ని నమ్మలేదు. నీ సినిమా స్టోరీలు నాకు చెప్పకరా అని కోపంగా అరిచాడు. కానీ శివ చేతికి ఉన్న ఇనుప బెల్ట్ మచ్చలు, తెగిపోయిన వేలు చూశాక ప్రవీణ్కు అర్థమయ్యింది వాడు చెప్పేది పచ్చి నిజమని. అప్పుడు శివ, సార్, వాళ్ళ దగ్గర ఎంతోమంది అమాయకుల రక్త మాంసాలున్నాయి. వాళ్ళని గనక మీరు పట్టుకుంటానంటే నేను ఒక ఎరగా మారైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను సార్. వాళ్ళు నన్ను చంపడానికి వస్తారు, అప్పుడు మీరు వాళ్ళని పట్టుకోండి అని శివ పోలీసులతో డీల్ కుదుర్చుకున్నాడు. సిఐ ప్రవీణ్ పక్కాగా ప్లాన్ వేశాడు. శివ ద్వారా రియా అలియాస్ తారకు ఒక మెసేజ్ పంపించాడు. నా దగ్గర మీ ఫామ్ హౌస్ సీక్రెట్స్కి సంబంధించిన ఒక ఆధారం ఉంది. నాకు 10 లక్షలు ఇస్తే అది మీకు ఇచ్చేసి ఊరెళ్ళిపోతాను, లేదంటే పోలీసులకు చెప్తాను. మీకు గనక ఆధారం కావాలి అనుకుంటే 10 లక్షలు తీసుకొని ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఉన్న ఒక పాత బిల్డింగ్లో కలుద్దాం అని మెసేజ్ పంపాడు. అప్పుడు టైం రాత్రి 8 గంటలవుతుంది. తారా, ఆ డాక్టర్ మరియు వాళ్ళ గ్యాంగ్ కత్తులు గన్స్ దాచుకొని ఆ పాత బిల్డింగ్కి వచ్చారు. అప్పుడు తారా, వీడిని ఇక్కడే చంపేసి బాడీని వ్యాన్లో వేసుకెళ్దాం అనింది. వాళ్ళు బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే సడన్గా 4 వైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. హ్యాండ్స్ అప్ అంటూ సిఐ ప్రవీణ్ తన టీంతో వాళ్ళను పట్టుకున్నాడు. వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఎదురు తిరగబోగా పోలీసులు వాళ్ళ కాళ్ళ మీద కాల్చి గన్స్ కింద పడేలా చేశారు. ఆ తర్వాత డాక్టర్ను తారాను మెడపట్టుకుని జీప్లోకి ఎక్కించాడు ప్రవీణ్. కాసేపటికి మేడ్చల్ ఫామ్ హౌస్ మీద రైడ్ చేసిన పోలీసులు అక్కడ బందీలుగా ఉన్న ఇంకో 3 పల్లెటూరి కుర్రాళ్లను కాపాడారు. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ జరుగుతుంది. తారా అలియాస్ రియా ఎదురుగా కూర్చున్న ప్రవీణ్, ఒసై, నువ్వు ఆడదానివేనా? అసలు అమాయకపు మగాళ్లను వలలో వేసుకొని వాళ్లతో పనుకొని వాళ్ళ భార్యలను వాళ్ళ చేతనే చంపిస్తావా? ఆ తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ శరీర అవయవాలను అమ్ముకుంటావా? కొంచెం కూడా నీకు తప్పు చేస్తున్నా అనే బాధ లేదా అని కోపంగా అరవగా తార ఏమాత్రం భయం లేకుండా, సార్, మేము ఎవ్వరినీ డైరెక్ట్గా చంపాం. ఆ పల్లెటూరి మగాళ్లకు డబ్బు, ఆడదాని మోజు చూపిస్తే వాళ్ళే వాళ్ళ భార్యలను చంపుకొని మా దగ్గరకు వస్తారు. వాళ్ళది కామం, మాది వ్యాపారం, అందులో తప్పేముంది అని ఒక నరరూప రాక్షసిలా వాదించింది తార. అప్పుడు ప్రవీణ్ ఆమె ముఖం మీద లాగిపెట్టి ఒక్కటిచ్చి, నీకు కోర్టులో ఉరిశిక్ష పడేలా చేస్తానే రాక్షసి, పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులన్నీ నీ మీదకు మారుస్తాను. అది తప్పే అయినా నీలాంటి ఆడది ఈ భూమి మీద ఉంటే ఎంతోమంది అమాయకులు చనిపోతారు. అలా జరగకూడదంటే నువ్వు చావాలి అని ఆమెను జైలుకు పంపాడు. మరోవైపు శివ చేతులకి పోలీసులు బేడీలు వేశారు. భార్యను చంపినందుకు శివకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శివ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. సార్, నాకు ఉరిశిక్ష వేయండి సార్. నా కవిత లేని ఈ బతుకు నాకొద్దు. సిటీ మాయలో పడి దేవతలాంటి నా భార్యను చంపుకున్న పాపాత్ముణ్ణి సార్ నేను అని ఇప్పుడు జైలు గోడల మధ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు శివ. చూశారుగా, సిటీ జీవితాల వెనుక ఇలాంటి మాయ కూడా ఉంటుంది. బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ కనిపించే ఆకర్షణలకు, రంగుల ప్రపంచానికి, డబ్బుకు ఎలా బానిసలవుతారో శివ ఒక ఉదాహరణ. మన దగ్గర లేని దానికోసం ఆశపడితే మనకు ఉన్న అతిపెద్ద బంధాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఈ మాఫియాలు మన అమాయకత్వాన్ని కాదు, మనలో ఉన్న అత్యాశను వాడుకొని మన ప్రాణాలు తీస్తాయి. కట్టుకున్న భార్య ప్రేమ ముందు కోట్లు విలువ చేసే సిటీ లగ్జరీ కూడా పనికిరాదు.
అని చెప్తుంది ఈ రియల్ క్రైమ్ స్టోరీ. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.